నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ నమః. నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశించిన శివాష్టోత్తర శతనామాల్లో వామదేవ అనే నామాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఈ 6వ నామం శ్రీ వామదేవాయ నమః అని నమస్కరించుకొని, వామదేవ అనేటువంటి విషయం వేదముల్లో కనబడుతున్నది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ అని 10 రకాల శక్తుల్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇవి మొత్తం సృష్టి యందు ఉన్న వివిధములైన దశలు పరమేశ్వరుడు ఎలా నిర్వహిస్తాడని చెప్తున్నది ఇక్కడ. వామదేవ అన్నప్పుడు ఇదే వామ అనబడే శక్తి కలిగిన వాడు వామదేవుడు కనుక వామ, జ్యేష్ఠ, రౌద్రి, కలవికరణి, బలవికరణి, బలప్రమథని, మనోన్మని ఇలా చెప్పబడుతూ మొత్తం ఇందులో ఉన్నటువంటి 10 శక్తులు విశేషాలు ఉన్నాయి. ఈ 10 శక్తులు కూడా ఈ సృష్టి చేయడం మొదలుకుంటే లయం చేయడం వరకు ఉన్నటువంటి స్థితి మొదలైన సర్వశక్తులు ఇందులో ఉన్నాయి. అందుకు సృష్టి మొదటిగా తన నుంచి ప్రకటించడమే వామదేవ అనే తత్వంలో కనబడుతుంది. వమనము అంటే వెలిగ్రక్కుట అని అర్థం. తన లోపల ఉన్నది బయట పెట్టడమే వమన శక్తి, అదే వామ అనబడేటువంటి శక్తి. కనుక వామదేవ అంటే సర్వ జగత్తుని ప్రకటించువాడు అని అర్థం. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయముతానై అని గజేంద్ర మోక్షంలో చెప్పినట్లుగా ఒక పరి జగముల వెలినిడి. ఇదే వేదంలో ఊర్ణనాభి యొక్క వృత్తాంతంలో చెప్తారు. ఊర్ణనాభి అంటే సాలీయుడు అని అర్థం. సాలీయుడు ఎలాగైతే తన నుంచి తంతువులను, దారములను వెలికి తీసి గూడిని అల్లి చివరికి తనలో ఎలా లయం చేసుకుంటుందో, అలాగే పరమేశ్వరుడు తనలో ఉన్న మాయాశక్తితోనే ప్రపంచమనే గూడును అల్లి చివరికి తనలో లీనం చేసుకుంటాడని. ఇలా ప్రపంచాన్ని తన నుంచి బహిర్గతపరచువాడే వామదేవుడు అంటే సృష్టిని ప్రకటించేటువంటి పరమేశ్వరుడు అని అర్థం. ఇంకొక అర్థంలో వామ శబ్దానికి 2 రకాల విశేషాలు ఉన్నాయి. ఒకటి పరమ సుందరమైన ఆకారం కలవాడు అని అర్థం. ఇంకొక అర్థం వామ శబ్దానికి వికారమైన ఆకారం అని 2 ఉన్నాయి. అందుకు వామశబ్దం ప్రయోగించడం శివుని వద్ద చాలా సరిపోతున్నది. వామాక్షులు అని స్త్రీలను అనడం ఒక సహజమైన అర్థం. వామ అంటే సుందరమైన, అందుకే వామాక్షి అంటే అందమైన కళ్ళు కలది అని స్త్రీలను అంటారు. అలాగే వామ అన్నప్పుడు సుందరమైన దేవుడు కనుక వామదేవుడు. పరమేశ్వరుడు గొప్ప సౌందర్యవంతుడు, అందుకే సత్యం శివం సుందరం అనే మాట ఆయన వద్దే చెల్లుతున్నది. సుందరేశ్వరుడు అనే పేరుతో క్షేత్రమే ఉన్నది. మధురైలో అమ్మ మీనాక్షీదేవి అయ్యి సుందరేశ్వరుడు. అందుకు పరమేశ్వరుడు అంటేనే సుందరేశ్వరుడు. ఎంత సౌందర్యవంతుడు అంటే అమ్మ త్రిపుర సుందరికే తెలుసు ఆయన సౌందర్యం. పైగా ఆ సౌందర్యం సామాన్యమైనది కాదు, సత్యమైనది, శివమైనది అయినటువంటి సౌందర్యం. ఆ దేశకాలాల్లో మారదు, శుభమైనది, ఎటువంటి అమంగళ లక్షణము లేని సౌందర్యం. అందుకే పరమేశ్వరుడు అంటేనే సౌందర్య స్వరూపుడు కనుకనే వామదేవుడు అనగా సుందరాకారుడు అని ఒక అర్థం. ఇంకొక అర్థంలో వామశబ్దాన్ని వికారమని అర్థం కూడా తీసుకోవచ్చు. పరమేశ్వరుడు వికారవేషం కూడా ధరించి ఉంటాడు. అఘోరే ఏభ్యో దఘోరేభ్యో అని చెప్పినట్లుగా అఘోరమైన శాంతమైన మంగళకరమైన రూపం ఆయనకున్నది, వికారమైన భయంకరమైన స్వరూపం కూడా ఆయనకున్నది. అందుకే 2 రూపములు కలవాడని వామదేవనామంతో మనం చెప్పుకోవాల్సిన అర్థం. అందుకే చితాభస్మము ధరించి పుర్రెలమాలలు వేసుకుని సర్పభూషితులైనటువంటి వామరూపము కనబడుతున్నది. అత్యంత సుందరమైనటువంటి రూపము ఉంది కనుక వామదేవ నామం ఉభయతత్వాలకి కనిపిస్తూ ఉన్నది. అలాగే జగత్తుని తన నుంచి ప్రకటించువాడు అనే విశేషమైనటువంటి అంశం లభిస్తున్నది. తర్వాత నామం విరూపాక్ష. శ్రీ విరూపాక్షాయ నమః. ఈ 7వ నామంలో కూడా 2 రకాల అర్థాలు కనబడుతున్నాయి. విరూపమైన నేత్రములు కలవాడు. ఎందుకంటే అందరికీ ఏది సామాన్యమో దానికి విరుద్ధంగా కనబడితే అదే విరూపము. అందరికీ 2 కళ్ళు సమదృష్టిగా ఉండడం సమానం, అది స్వరూపం. అలా కాకుండా ఈయనకొక్కడిగా ప్రత్యేకత ఏంటంటే పైన మరొక కన్ను ఉన్నది, అది విరూపము. అందుకు లోక విరుద్ధమైనటువంటి ధర్మమే విరూపము. లోక సామాన్యమునకు విరుద్ధముగా 3 కన్నులు కలవాడు కనుక విరూపాక్ష. వేదమనందు పరమేశ్వరుని విరూపాక్ష శబ్దంతో పలుతావుల్లో కీర్తించారు. ప్రధానంగా ఊర్ధ్వరేతం విరూపాక్షం పురుషం కృష్ణపింగళం అనే మంత్రంలో విరూపాక్ష శబ్దం వాడబడుతున్నది. పరమేశ్వరుని యొక్క 3 కన్నులు ఇందులో ప్రస్తావన చేయబడుతున్నాయి. అవి చంద్ర సూర్య అగ్నినేత్రములు. ఇది వేదతత్వంలో మనం పరిశీలించినట్లయితే వేదాంతపరంగా
ఇది త్రిపుటీ తత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనబడేటువంటి తత్వమే 3 కన్నులుగా చెప్పబడుతుంది. సాధారణంగా 2 కన్నులున్నా చూపు ఒకటే అంటాం. అలా పరమేశ్వరుడికి జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయం అనే 3 విధములుగా లోకంలో కనబడుతున్నా ఈ 3 కలిసి పరమేశ్వరునితో ఐక్యమై త్రిపుటి ఏకత్వం లభిస్తున్నది. అది త్రిపుటి రూపముగా ఉన్నటువంటి ఆ 3 స్వరూపములే 3 కన్నులు అనే తత్వాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. ఇంకొక అర్థంలో విరూపాక్ష, అక్ష అంటే ఇంద్రియములు అని అర్థం. విరూపాక్ష అంటే లోక విరుద్ధమైన ఇంద్రియములు కలవాడు అని అర్థం. లోకంలో ఎవరికీ లేని ప్రత్యేకత శివుని వద్దే ఉన్నాయి. అందుకే చితాభస్మం పూసుకోవడం కానీ, చర్మము ధరించడం కానీ, సర్పాలు అలంకరించుకోవడం కానీ, 3 కన్నులు కానీ, జడలు ధరించడం కానీ, ఇలా పాదములు మొదలుకొని తల వరకు సర్వేంద్రియములు లోక సామాన్యంగా ఉండవు పరమేశ్వరుని వద్ద. అది చాలా విలక్షణంగా ఉంటాయి. అందుకే విలక్షణమైన అక్షములు కలవాడ గనక విరూపాక్షుడు అని అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. 8వ నామం కపర్ది. ఇది నమస్కారంలో శ్రీ కపర్దినే నమః అని చెప్పబడుతున్నది. శివుని జటాజూటము పేరు కపర్దము. ఆ కపర్దము కలవాడ గనక కపర్ది. ఇది కూడా వేదమనందు నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ అనే మంత్రంలో కనబడుతున్నది. కపర్దమని శివుని జటాజూటానికి పేరు ఎందుకు వచ్చిందంటే కం పర్దయితీతి కపర్దం అని చెప్పారు ఇక్కడ. అంటే జలమును నియంత్రించున్నది అని అర్థం. గంగాజలాన్ని నియంత్రించిన జటాజూటం కనుక దాని పేరు కపర్దము. ఆ కపర్దము కలవాడు కపర్ది. దీన్ని బట్టి గంగాధరుడు అనే భావం కూడా లభిస్తున్నది. 9వ నామం నీలలోహిత. శ్రీ నీలలోహితాయ నమః. నీల లోహిత, నీలవర్ణము, లోహిత ఎరుపు వర్ణము కలవాడు. 2 రంగులు కలిసి ఉన్నాయట పరమేశ్వర స్వరూపంలో. ఇదే విరూపాక్షం కృష్ణపింగళం అని వేదం కూడా చెప్తున్నది. కృష్ణ పింగళ అంటే నలుపు, ఎరుపు, అదే నీల లోహిత. ఇందులో ఒక విశేషమైన అంశం మనకు కనబడుతుంది. పరమేశ్వరుడు ఎర్రని రంగుతో బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఆయన యొక్క కంఠం మాత్రం నీలకాంతితో ఉంది కనుక నీల లోహిత వర్ణం కలవాడని ఒక అర్థం చెప్తారు. అంతేకాదు బ్రహ్మదేవుడు భూమధ్యస్థానంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంటే నీలలోహిత రుద్రుడు అనే పేరుతో సాక్షాత్కరించేట. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నీల ఆ నలుపు జలతత్వానికి సంకేతం, నీలం జలతత్వానికి సంకేతం, లోహితము ఎరుపు అగ్నితత్వానికి సంకేతం. ఈ అగ్ని జలము ఈ రెండిటి చేతనే ప్రపంచమంతా నిర్వహింపబడుతున్నది. అగ్ని సోమాత్మకం జగత్ అని శాస్త్రవాక్యం. ఇందులో జలతత్వము చల్లనైన అమ్మవారి తత్వము, అగ్నితత్వము రుద్రతత్వము. ఈ 2 కలిస్తేనే ప్రపంచం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోదు కనుక వేడి చలువ ఇదే అగ్ని జలము. ఈ 2 యొక్క లక్షణములు. ఈ వేడి చలువుతోనే ప్రపంచమంతా ఉన్నది. అదే నీలలోహిత తత్వం. అందుకే పరమేశ్వరుడు గోచరిస్తూనే నీలలోహిత స్వరూపంతో గోచరించాడు. ఈ నీలలోహిత స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపని భావించవచ్చు. అమ్మవారు నీలకాంతులతో ఎడమవి ప్రకాశిస్తుంటే అయ్యవారు బంగారు కాంతులతో అగ్నికాంతులతో ప్రకాశిస్తూ ఉన్నారు కుడివైపు. ఈ 2 కలిపి నీలలోహిత స్వరూపమని అర్ధనారీశ్వర స్వరూపాన్ని కూడా ఇందులో భావించవచ్చు. మరొక అర్థంలో నీలలోహిత అంటే సూర్యకిరణముల యందు ఉన్నటువంటి జలలక్షణ అగ్నిలక్షణ శక్తుల్ని నీలలోహిత అంటారు. అందుకే నీలలోహిత కిరణములు, నీలలోహిత కాంతులు సూర్యతత్వంలో దర్శించడం కూడా వేదం చూపిస్తున్నది. సూర్యుడు శివస్వరూపుడే గనక ఆయన పరంగా కూడా అర్థాన్ని చెప్పుకోవచ్చు. తర్వాతి నామములు శంకర శూలపాణిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభ సిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. 10వ నామం శంకర. శివునికున్న పేర్లలో అతి ప్రసిద్ధమైన నామం శంకర. శ్రీ శంకరాయ నమః. అందులో 3 నామములు వేదం త్రిశూలంలా చూపించింది. అది శివ, శంభు, శంకర. ఈ 3 నామములు నిరంతరం పలికినా చాలు మనకి త్రిశూలంలా రక్షిస్తూ ఉంటాయి నామాలు. అందుకే శివ శంభో శంకర, నమ శంభవే చ మయోభవే చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. ఆ మంత్రముల వరుసలో కూడా శంభు, శంకర, శివ ఉన్నది. ఇక్కడ శం శబ్దానికి శంభు శబ్దంలో అర్థం చెప్పుకున్నాం. అలా ఇక్కడ కూడా శం అనగా సుఖము, శుభము, శాంతి, వాటిని కలిగించేవాడు శంకరుడు. కనుకనే శంకరుడు అంటేనే తెలుస్తున్నది ఆయన ఏమిస్తాడయ్యా అని అడగక్కర్లేదు. ఏమిస్తాడో నామమే చెప్తున్నది. నమస్కరించిన వారికి శుభాన్ని ఇస్తున్నాడు, సుఖాన్ని ఇస్తున్నాడు, శాంతిని ఇస్తున్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? అది ఇవ్వగలిగేవాడు ఆయన, వాటి స్వరూపము ఆయనే. అందుకే శంకరాయ నమః నమస్కారం చేసుకుని శూలపాణి. ఇది నమస్కారంలో శ్రీ శూలపాణయే నమః. శూలము తన చేతిలో ధరించినటువంటి వాడు అని. పరమేశ్వరుడు అనగానే చాలామంది గుర్తుకొచ్చి త్రిశూలము చేతితో ధరించడమే. రామునికి కోదండం ఎలాగో, విష్ణువునికి సుదర్శనం ఎలాగో, శివునికి శూలం అలాగా. ఈ శూలం ఒక దేవత. మహాభారతంలో
శూలమనబడే ఆయుర్దేవత వర్ణన చాలా విశేషంగా ఉపమన్యు మహర్షి చేస్తాడు. అందుకే శూలపాణి అన్నప్పుడు శూలమును ధరించినవాడు. పరమేశ్వరుడు శూలాన్ని ఎందుకు పట్టుకుంటాడనే దానికి అప్పయ్య దీక్షితుల వారు అద్భుతమైన నిర్వచనాన్ని చెప్పారు ఇక్కడ. అది త్రిశూలము అంటే 3 శూలములు ఉన్నాయన్నారు ఇక్కడ. ఈ 3 శూలాలు పట్టుకోవడానికి సంకేతం ఏంటో అప్పయ్య దీక్షితుల వారు చెప్తున్నారు ఇక్కడ. సృష్టి స్థితి లయ, భూత భవిష్యత్ వర్తమాన, భూలోక భువర్లోక సువర్లోకములు, అలాగే స్వర్గ మర్త్య పాతాళ లోకములు. ఈ 3 లోకాలు, 3 కాలాలు, 3 స్థితులు, 3 గుణాలు, సృష్టి స్థితులైనబడే 3 కర్మలు, ఈ 3 అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో అతడే పరమేశ్వరుడు. కనుక సృష్టిలో ఉన్న ఈ 3 తత్వములు నా చేతిలోవే అని చెప్పడానికే త్రిశూలము ధరించాడు అని అద్భుతమైన నిర్వచనాన్ని చెప్పారు. అదే శూలపాణి నామంలో ఉన్న విశేషం. మహాభారతంలో పరమేశ్వరుడు శూలపాణి అయి దుష్టులైన అసురాంశలు కలిగినటువంటి దుష్టక్షత్రియులందరినీ సంహరించడం అనే ఘట్టం కనబడుతుంది. అర్జునుడు స్వయంగా వీక్షించి కృష్ణుడితో చెప్తాడు ఆ విషయాన్ని. అలా శూలపాణి అన్నప్పుడు దుష్ట సంహారకమైన పరమేశ్వరుని యొక్క దివ్యాయుధాన్ని స్మరించాం. 12వ నామం ఖట్వాంగి. ఇది కూడా ఆయుధ సంబంధమైన నామమే. పినాకి, శూలపాణి, ఖట్వాంగి 3 నామములు శివుని యొక్క ఆయుధాలను కూడా స్మరింపజేస్తున్నాయి. ఖట్వాంగం అనబడే ఆయుధం ధరించిన వాడు ఖట్వాంగి. సాధారణంగా ఖట్వాంగము అన్నప్పుడు మంచపు కోడు అని అర్థం. మంచపు కోడిని ఆయుధంగా ధరించాడని అర్థం చాలామంది చెప్పారు. కానీ మంత్రశాస్త్రంలోనూ ఆగమశాస్త్రంలో ఖట్వాంగం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం. అది ఆయుధం ఎలా ఉంటుంది అంటే క్రిందికేమో కర్రలాగా దండం ఉంటూ పైన ఒక పుర్రె ఉంటుంది, కపాలం. అలా పైన కపాలము క్రింద దండము ఉన్న ఆయుధాన్ని ఖట్వాంగము అంటారు. దాన్ని ధరించిన వాడు ఖట్వాంగి. కనుక అటువంటి ఆయుధాన్ని స్వామి ధరించాడని భావించవచ్చు. నిజానికి ఆయుధం ఏదో కాదు, పైన కపాలము, క్రింద ఉన్న వెన్నుదండం, దీనితోనూ ఉన్నది మన శరీరం అంతా కూడా. కానీ మన శరీరానికి ఆధారమైన వెన్నుదండము, పైన కపాలము, ఈ రెండిట్లో చైతన్యంగా ఎవడు ప్రసరించి ఉన్నాడో, ఏ 2 ఎవడి చేతిలో ఉన్నాయో అతడే ఖట్వాంగి. ఇది గ్రహించవలసిన యోగపరమైన అర్థము. అలా ఖట్వాంగిని నమః నమస్కారం చేసుకుని 13వ నామం విష్ణువల్లభ.